ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు మనలందరినీ. ఇదిగో మీ జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నారు కదా, ఎంతో భారం భరిస్తున్నారు కదా, ఇదిగో నా దగ్గరకు రండి. ఇక నుంచి ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఇక నుంచి ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాను. ఎట్లా ఇస్తాను విశ్రాంతిని? మీకు అర్థమైందా? భారం మోసుకుంటున్న వాళ్ళని తన దగ్గర రమ్మంటున్నాడు. ఆ భారం ఏదైనా కావచ్చు, ఈ లోక సంబంధమైన పనుల భారం కావచ్చు, కష్టం కావచ్చు, ప్రయాస కావచ్చు, ఏదైనా సరే, ఇంత భారం నువ్వు మోసుకుంటున్నావు ఈ జీవితంలో, నీవు నా దగ్గరికి వస్తే ఆ భారాన్ని నీకు దించేసి నేను నీకు విశ్రాంతిని ఇస్తా. ఎట్లా ఇస్తావయ్యా విశ్రాంతి? ఆ భారం నా మీద వేసుకుంటా, నా భారం నీకు ఇస్తా. లెట్ us ఎక్స్చేంజ్. ఏం చేస్తున్నాం? ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. నీ భారం ఏదైనా ఉంటే నా మీద వేయి, నేను మోస్తా. ఇక నేను ఇచ్చే భారం ఉందే అది నీ మీద వేస్తా, నువ్వు మోసేయి. అయ్యా నువ్వు ఇచ్చే భారం నేను మోస్తానా? నా భారం తేలిగ్గానే ఉంటుంది. నీ అంత కఠినమైందే కాదు. నీకున్న కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నా మీద వేసుకొని నా భారం నీకు ఇస్తా. నా భారం ఏంటంటావా? ఏమీ లేదు, చక్కగా నాతో ఉండడమే. ప్రార్థనా భారం, ఆత్మల భారం, సువార్త భారం, ఇదే మాత్రమే. ఇది నా భారం చాలా తేలిగ్గా ఉంటుంది, అంత కష్టమైందేం కాదు. నీ భారం నా మీద వేసుకొని ఇదిగో నా భారం ఇదిగో నీకు ఇచ్చేస్తా. నా భారం చాలా సులువుగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి నీకు ఇబ్బంది ఏమి కలగదు. మన ఇద్దరం కలిసి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎట్లాంటిదంటే జోడెద్దుల కాడి లాంటిది. ఎట్లాంటిది అంటున్నాం? జోడెద్దుల కాడి లాంటిది. ఒక ఎద్దు అంటే పోలిక చెప్తున్నాం. ఒక ఎద్దు యేసుక్రీస్తు లాగా అయితే ఇంకొక ఎద్దు ఎవరైనట్టు ఇంకో పక్క నీవు అనమాట. అంటే కాడి ఉంది. ఒకవైపు ఎవరు? యేసుక్రీస్తు, ఇంకోవైపు ఎవరు? నీవే. ఇద్దరు కలిసి ఇదిగో ఈ కాడిని మోస్తూ ఉన్నారు. అలా మోస్తున్నప్పుడు ఆయన నీకు విశ్రాంతినిస్తూ నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. ఎలా విశ్రాంతినిస్తాడు? భారమంతా ఆయన మీద వేసుకుంటాడు. మరి నీ మీద తేలిక భారం, కొద్దిపాటి భారం మాత్రం పెడుతూ ఉంటాడు. ఇది ఎట్లాంటిదంటే, మీరు ఎప్పుడైనా ఎద్దుల్ని దున్నేటప్పుడు చూసారా? ఒక ఎద్దుని బాగా అలవాటైన ఎద్దుని ఒక పక్క పెడతారు. అప్పుడే కొత్తగా వచ్చిన ఎద్దు ఉంటుందే కోడిదూడ, దాన్ని ఇంకో పక్క పెడతారు. ఎందుకు అట్లా చేస్తారు? ఎందుకు చేస్తారంటే, ఈ బాగా అనుభవం ఉన్న ఎద్దు ఉంటుంది కదా, అదేం చేస్తుందంటే ఈ కొత్తగా వచ్చిన కోడిదూడ కదా, మరి ఇది అంత భారం దీనికి పడితే లాగలేదు, అంత బరువు దీనికి పడితే లాగలేదు. అందుకని అది ఈ చివరి నుంచి కొంచెం ఇటుగా జరిగి ఎక్కువ భారాన్ని దీని మీదే వేసుకొని ఉండి లేనట్టుగా, ఏంటంట ఉండి లేనట్టుగా తక్కువ భారాన్నే దాని మీద వేసి లాక్కొని పోతూ ఉంటుంది. మరి ఎవరు దున్నారు ఈ పొలం అంటే 2 ఎద్దులు కలిపి దున్నాయి అంటాం. కానీ ఎక్కువ భారం ఎవరు మోసారు? ఇదిగో ఈ అనుభవం ఉన్న ఎద్దే మోస్తూ వచ్చింది. అలాగే యేసు క్రీస్తుతో కలిసి ఆయన కాడిని నీవు నీ మీద వేసుకొని మోస్తూ ఉన్నప్పుడు ఎక్కువ భారం అంతా ఆయనే తన మీద వేసుకొని లాగుతూ పోతుంటాడు. మరి నీ మీద ఉండి లేనట్టుగా కొద్ది భారం మాత్రమే ఉంచేసి ఇదిగో నీ జీవితంలో ఆయన నీతో పాటు నీ భారాన్ని మోసుకుంటూ వెళ్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా నీ భారమంతా ఆయన తన మీద వేసుకొని నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నీ ఒక్కడవే నీ భారాన్ని మోసుకుంటూ పోతావు? యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, రా, నేను నీ భారాన్ని మోస్తాను, మనిద్దరం కలిసి కాడి వేసుకుందాం, నీ భారమంతా నా మీద వేస్తాను, ఉండి లేనట్టుగా ఇదిగో కొంచెం భారం మాత్రమే నీ మీద ఉంచుతాను, ఆ విధంగా నీకు విశ్రాంతినిస్తాను, రండి అని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో చాలామంది మనుషులు మా భారం మేమే మోసుకుంటావులే నాయనా, నీవు అవసరం లేదులే అనుకొని వాళ్ళ భారాన్ని వాళ్ళే మోసుకొని పోతూ ఉంటారు. చివరికి మొయ్యలేక ఇదిగో అన్ని ఇబ్బందులు పడుతుంటారు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో నీకున్న చింత అనేది ఒక భారం. ఆ చింతను నువ్వు దేవుని మీద వేస్తే నువ్వు ప్రశాంతంగా పోవచ్చు.
ఏ బీపీలు ఉండవు, ఏ షుగర్లు ఉండవు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ప్రశాంతంగా నువ్వు జీవించవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి మీద ఆ చింత వెయ్యం, దేవుడి మీద ఆ భారం వెయ్యం. ఎంతసేపటికి మన మీదే వేసుకొని లాక్కొని పోతాం చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా దగ్గరకు రండి, మీ భారం నా మీద వేయండి, నేను చక్కగా మిమ్మల్ని తీసుకుని పోతాను, నువ్వు విశ్రాంతిగా ఉంటావు. ఇది దేవుడు నీతో చెప్తున్న మాట. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడి మీద నీ భారం వేస్తున్నావా? ఆయనతో కలిసి జతగట్టావా? ఇది అడుగుతున్న ప్రశ్న. మీకు అర్థమైందండి? నీ భారం ఆయన మోయాలంటే నీవేం చేయాలి? ఆయనతో జత కట్టాలి. అవునా కాదా? ఇప్పుడు చిన్న కోడిదూడ దాని భారం అంతా ఈ పెద్ద ఎద్దు మోయాలంటే ఏం చేయాలి? ఈ ఎద్దుకి ఆ కోడిదూడకి కలిపి జత అవ్వాలి. మరి ఆయనతో నీవు జత అయ్యావా? ఆయనతో నీవు కలుసుకున్నావా? అలా కలుసుకుంటే నీవు ఆయన జత అయితేనే నీ భారం అంతా ఆయన మోస్తాడు. లేకపోతే నీ భారం ఒంటరిగా నువ్వే మోయాల్సి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు, రండి, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, మీ భారమంతా నా మీద వేయండి, నేను నిశ్చింతగా మిమ్మల్ని తీసుకుని పోతాను, మీకు విశ్రాంతినిస్తాను, నా భారం తేలిగ్గా ఉంటుంది, మీ భారమంతా నేను మోస్తాను, ఉండినట్టుగా మాత్రమే నీ మీద వేసి ఇద్దరం కలిసి వెళదాం పరలోకానికి రండి అంటున్నాడు. మరి ప్రభువుతో కూడి జతకట్టావా? ఆయనతో కలిసి నడుస్తున్నావా? ఆయనతో కలిసి జీవిస్తున్నావా? లేక ఇంకా ఒంటరిగానే ప్రయాణిద్దాం అనుకుంటున్నావా ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించుకో. ప్రభువు నీకు తోడుగా ఉంటే ఎటువంటి తుఫానైనా సరే నీ జీవితం మీదకి వస్తే ఆయన గద్దిస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు. ఎట్లాంటి కష్టమైన నీ జీవితాన్ని అనుముకుంటే ఆయన ఉంటాడు, దాని నుంచి విడిపిస్తాడు. ఆ రకంగా ప్రతి భారం నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని దయచేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా ఆయనతో కలిసి జత కట్టడానికి, జత కూరడానికి? ఒకవేళ ఎప్పటికీ లేకపోతే ఎప్పటికైనా ఒక తీర్మానం చేద్దాం. దేవా, ఇంతకాలం ఒంటరిగానే లాక్కుంటూ వచ్చానయ్యా నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని, నా అప్పుల భారాన్ని ఒక్కడనే లాక్కుంటూ వచ్చానయ్యా. అయ్యా, ఇక నుంచి ఒంటరిగా కాదు నాయన, నీతో కలిసి జతగడతాను ప్రభువా, ఇదిగో విశ్రాంతి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఇది ఎట్లాంటిదంటే జాయింట్ అకౌంట్ లాంటిది. ఎట్లాంటిది అంటున్నాం? ఎప్పుడైనా బ్యాంకులో జాయింట్ అకౌంట్ చూసారా? చిన్నపిల్లలకైతే జాయింట్ అకౌంట్ అవసరం అవుద్ది. అంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, తల్లికి కానీ తండ్రికి కానీ కలిపి జాయింట్ అకౌంట్ ఉంటుంది. అంటే ఆ అకౌంట్లో పడిని ఎవరు తీసుకోవచ్చు? పెద్దోళ్ళు తీసుకోవచ్చు, పిల్లోడు తీసుకోవచ్చు, ఇద్దరికి కలిపి అన్నమాట ఆ అకౌంట్. ఇది కూడా యేసు ప్రభు ఇస్తున్న ఈ ఆహ్వానం ఎట్లాంటిదంటే, రండి, నీవు ఇద్దరం కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అంటాం. ఇది ఒక జాయింట్ అకౌంట్ లాంటిది. చెప్పాను కదా, ఒక ధనికుడైన వ్యక్తి నీతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు, చేశాడు. దాంట్లో లక్షలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎవరు తీసుకోవచ్చు? ఇద్దరికి అకౌంట్ ఉంటుంది, ఇద్దరు నువ్వు వాడుకోవచ్చు, ఆయన వాడుకోవచ్చు. మరి నువ్వు అంత పెట్టుబడులు పెట్టలేదు కదా, దాంట్లో నువ్వు అంత డబ్బులు వేయలేదు కదా, వేయకపోయినా రెండు కలిపి ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా దాంట్లో ఎప్పుడు కావలసినంత ఇప్పుడు తీసుకోవచ్చు. యేసుక్రీస్తు నీతో చెప్తుంది అదే, రండి, నేను నీతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తా, నీకు ఏ ఇబ్బంది కలగనేను, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగో నా డబ్బులోంచి నువ్వు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. సమాధానం కావాలా? తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఆరోగ్యం కావాలా? నా దగ్గర నుంచి తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇంకేదైనా కావాలా? నా దగ్గర నుంచి తీసుకోవచ్చు. నా మహిమైశ్వర్యంలో నుంచి నువ్వు ఏదైనా సరే తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి ఉన్నది ఆ అకౌంటు. కాబట్టి నువ్వు ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏ ప్రయాస నీకు అక్కర్లేదు. నాతో కలిసి ఉంటే చాలు, ఇదిగో నీవన్నీ కూడా చక్కగా, నావన్నీ నీవే. ఎట్లాంటిది ఇది? నావన్నీ నీవే, నాతో కలిసి ఉంటే చక్కగా నువ్వు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కలిసి ఉన్నాం కాబట్టి, ఇద్దరు కలిపి జాయింట్ అకౌంట్ ఉంది కాబట్టి, ఇద్దరు కలిపి జత కూడాం కాబట్టి, ఇద్దరి మీద ఒకే కాడి ఉంది కాబట్టి నావన్నీ నీవే. ఇది యేసుక్రీస్తు నీకు ఇస్తున్న ఆహ్వానం. ఇట్లాంటి ఆహ్వానం ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వరండి. ఇస్తాడా? అనిల్ అంబానీ వచ్చి రాయా నీతో నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుందాం ఇద్దరం కలిసి అంటాడా? అనడు. ఎందుకు అంటాడు? నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నేను నీతో కలవడం ఏంటి, నేను నీతో జతకట్టడం ఏంటి, అంటాడు.
కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అట్లా అనేవాడు కాదు. ఆయన నీతో ఎప్పుడు కూడా జాయింట్ అకౌంట్‌కి రెడీగానే ఉన్నాడు. నీతో జతకూడటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా?